నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13వ తారీఖున ఎంపీ ఎలక్షన్‌కి సంబంధించినటువంటి పోలింగ్ అయితే ముగిసింది. ఇక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. ఇక ఆగస్టు 15వ తారీఖు డెడ్‌లైన్‌గా 2 లక్షల రుణమాఫీకి అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. అసలు ప్రచారం ఎలా జరిగింది? మే 13న జరిగినటువంటి పోలింగ్‌లో ఎవరి వైపుగా ఎన్ని ఓట్లు పడడానికి అవకాశం కనబడతా ఉంది? జూన్ 4న ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అలాగే ఆగస్టు 15 డెడ్‌లైన్ సాధ్యమవుతుందా? ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సార్ నమస్కారం. దాదాపు అన్ని నియోజకవర్గాలు కూడా మీరు ప్రచారంలో భాగంగా తిరిగినట్టున్నారు. ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎట్లాంటి ప్రచారం కనబడింది? బాగానే జరిగింది. అంటే ఈసారి ఎన్నికల ప్రచారానికి సంబంధించి కొన్ని ప్రత్యేకంగా గమనించిన విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే, మునుగోడు ఎన్నికప్పుడు చూసినాం. ఊరూరికి టెంట్లేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా తాగబోసేటోళ్ళు. ఈసారి ఎక్కడా తాగుడు అది లేదు. మొట్టమొదటిసారి ఎన్నికలు ఈ తాగుడు వ్యవహారం లేకుండా, ఎటువంటి లొల్లి లొటారం లేకుండా జరిగినాయి అనే విషయం చాలామంది మాట్లాడి. రెండోది ఏంటంటే, చర్చ మొత్తము ఒక రాజకీయ సిద్ధాంతాలపైనే జరిగింది. మోడీ గెలిస్తే రాజ్యాంగాన్ని సవరిస్తాడు, రిజర్వేషన్లు పోతాయి, అభివృద్ధి దెబ్బతింటది అని మాట్లాడితే, ద్వేషాలు పెరగటం మంచిది కాదని కాంగ్రెస్ ప్రచారం చేస్తే, వాళ్ళు కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొడుతూ బీజేపీ తన ప్రచారం చేసింది. ఈ సిద్ధాంత చర్చలో మాలాంటి వాళ్ళకు ఒక అవకాశం కూడా కలిగింది. ఎందుకంటే మధ్యన ఢిల్లీ పాలన పైన, బీజేపీ పాలన పైన చాలా సమాచారం బయటకు వచ్చింది. ఆ వచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పెరుగుతున్న అసమానతలు, ఈ అసమానతలను కాపాడే లక్ష్యంతో రాజ్యాంగ సంస్కరణల వైపు ఎట్లా బీజేపీ కదులుతున్నది అనే విషయాలు మేము ప్రధానంగా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసము సంఘాలు మాతో పరిచయం ఉండి కలిసి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, మా తర్వాత సంఘ నాయకులు, తర్వాత వివిధ రకాలైన ప్రజా సంఘాలకు సంబంధించిన మిత్రులు, వాళ్ళందరితో కూర్చొని క్లాసుల్లాగా నిర్వహించుకొని మాట్లాడుకోవటం మీద ఎక్కువగా దృష్టి పెట్టినాం. అది మా ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంది. వాళ్ళు అక్కడి నుంచి గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ప్రచారం వాళ్ళు నిర్వహించారు. ఆ మేరకి మేము అన్ని చోట్ల చేయలేకపోయినా ఎంచుకున్న కొన్ని నియోజకవర్గంలో మాత్రం ఈ పని విజయవంతంగా నిర్వహించగలిగినాం. ఇది ఒకటి. అంటే ఢిల్లీ పాలనను ఎట్లా చూడాలనే విషయం పైన మేము ముందుగా అవగాహనను ఒకదాన్ని పెంపొందించుకొని ఆ అవగాహనను ప్రజలకు చేరవేయటానికి ప్రయత్నం చేయటం, ఇది స్థూలంగా ఈ 2-3 నెలల పాటు మేము నిర్వహించినటువంటి కార్యక్రమం. చాలా కొంత సంతృప్తికరంగా అనిపించింది మాకైతే. ఎందుకంటే ఊరికే వాళ్ళను వీళ్ళను తిట్టడం కాదు. బహిరంగ సభలను కూడా మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ షేర్ చేసుకున్నటువంటి దానిలో కూడా మీరు మాట్లాడినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. అసలు పోలింగ్ జరిగినటువంటి విధానం ప్రకారం మీకు ఎట్లా అనిపిస్తుంది ట్రెండ్స్ను చూస్తే? పోలింగు ఈసారి అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే, ఈ రకంగా ఎక్కడికక్కడ మనం వ్యక్తిగతంగా సంఘాలు, తర్వాత రకరకాలైనటువంటి వ్యక్తులు, సంస్థలు ప్రచారంలో భాగమైనాయి కాబట్టి ఆ ప్రభావంతో గ్రామ స్థాయిలో ఆలోచించుకొని సొంత నిర్ణయం తీసుకున్నారు. ఈ సొంత నిర్ణయాలు తీసుకోవటం చాలా చోట్ల వాస్తవానికి పార్టీలు డబ్బులు పంచింది లేదు, మందు పంపిణీ చేసింది లేదు. అయినప్పటికీ కూడా ఆలోచించుకొని ఎటో ఒక దిక్కు ఓటేయటానికి ప్రజలు కదలటం అనేది ఒక ప్రత్యేక అంశం. ఇందులో ఈ ప్రభావితం చేయటానికి కృషి చేసిన వాళ్ళల్లో పార్టీల పాత్రతో పాటు ప్రజా సంఘాలు, చిన్న పార్టీలు, మాలాంటి చిన్న పార్టీల పాత్ర చాలా ఉంది. ఈ ప్రభావంతో ఎక్కడికక్కడ ఓట్లపై నిర్ణయం తీసుకున్నారు. అవి ఎట్లా పడ్డాయి అనేది తెలియదు ఇప్పుడు. అట్లాగే అవతలి వైపు బీజేపీ నుంచి కూడా పార్టీ కంటే వివిధ అనుబంధ సంఘాలు చేసిన కృషి ఎక్కువ ఉన్నది. ఈ నేపథ్యంలో వాస్తవానికి స్థానికంగా ఎంత ప్రభావితమైనరు, ఎటేసిండ్రు అనేది లెక్కగట్టడం కష్టం. ఈ ఎన్నికలను అంచనా వేయటం అది ప్రధానమైన ఇబ్బంది. ఎవరిని అడిగినా ఇటు గెలుస్తారని నచ్చితే ఇటు, అటు గెలుస్తారనిపిస్తే అటు చెప్తున్నారు. కానీ ఒక వాస్తవికమైన శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఏదీ లేదు. ఏదన్నా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ వస్తే కానీ చెప్పలేము. అయినా కానీ ఒకటి నాకు ప్రధానంగా అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్కి పైచేయిగా ఉంది. కారణం ఏంటంటే, మిగతా పార్టీలతో పోలిస్తే వాళ్ళ నెట్వర్క్ ఈసారి బలంగా ఉన్నది. తర్వాత వాళ్ళకున్న నిర్మాణం బాగా బలపడ్డది. ఓటర్లను కొంత కలుసుకోగలిగినారు, ఓట్లను
వేయించుకోగలిగినారు. కాబట్టి కొంత ప్రభావం కాంగ్రెస్ది చాలా బలంగా ఉంది. 2 అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మనకేవో హామీలు ఇచ్చిండ్రు, అవి అమలవుతున్నాయి, ఉపయోగకరంగా ఉన్నాయి. రేపు మళ్ళీ ఈ గవర్నమెంట్తోనే పని చేయించుకోవాలి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో ఉంటే మేలు అనే అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది. కొంతమంది పొలిటికల్ రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న దాని ప్రకారము ఒక్క సీటు కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి అవకాశం ఉంటుంది. గతంలో బీజేపీ చాలా ప్రభుత్వాలను అట్లా కూల్చింది అనేటువంటి వాదనలు కూడా వినబడతా ఉంది. నిజంగానే అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ మనకు కనబడతా ఉంది 64తో ఉన్నప్పటికీ కూడా. అట్లేం కనబడతలేదు. అట్లా లేదు. ఈ ఎన్నికల్లో కూడా ఫలితం అట్లేం ఉండదు. నేను చెప్పిన ఈ 2 కారణాల వల్ల కాంగ్రెస్ది పై చేయిగా ఉంది. తర్వాత నేను అనుకోవటం 1-2 చోట్ల బీజేపీది పెద్దగా ప్రభావం లేదు, అసలే లేదు. ఒక 4-5 కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళకు చెప్పుకోదగిన స్థాయిలో నిర్మాణం లేదు. వాళ్ళు అక్కడ పోయి ఓట్లు వేయించుకునే పరిస్థితి లేదు. ఇవన్నింటి వల్ల ఏమవుతుందంటే మనం అనుకున్నటువంటి రీతిలో బీజేపీ 12-13 గెలుస్తుందని అంటున్నారు, కానీ అట్లా సాధ్యం కాదు. తప్పనిసరిగా ఎక్కువ సీట్లు కాంగ్రెస్కే వస్తాయి. కాంగ్రెస్దే పై చేయిగా ఉంటుంది. నా దృష్టిలో అయితే 9 నుంచి 11 వరకు కాంగ్రెస్కి ఎన్నైనా రావటానికి అవకాశం ఉంది. నా అంచనా అయితే 12 దాకా పోయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి 11-12 సీట్లు కాంగ్రెస్కు రావచ్చు అనేది నాకున్న అంచనా. అది నిజమైద్దా ఏమైనా 4వ తారీఖు నాడే తేలుతుంది, కానీ నాకు అట్లా అనిపిస్తున్నది. ఆగస్టు 15 డెడ్ లైన్గా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతుల రుణమాఫీ 2 లక్షలు ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా 32,000 కోట్ల రూపాయలను ఏకకాలంలో సమకూర్చుకోవడం సాధ్యం కాదని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట. నిజంగానే ఆగస్టు 15 నమ్మచ్చంటారా మీరు ఒక మామూలు రైతు పక్షపాతిగా మాట్లాడుకుంటే? ఇప్పుడు ప్రభుత్వము వేసుకున్న అంచనాలను మనం అన్నింటినీ మనం తప్పుబట్టడానికి పెట్టవలసిన అవసరమే ఉన్నదండి. వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది, ఒక పద్ధతిని ఎంచుకుంటున్నారు. ఆ పద్ధతి ప్రకారం ఓట్లు వాళ్ళు డబ్బులు సమీకరించుకోవచ్చుననే నమ్మకంతో ఉన్నారు కాబట్టి నేను అనుకోవటం అది పెద్ద కష్టమైన పని అని నేనేం అనుకోవటం లేదు. దాన్ని ఇప్పుడు నేను దాన్ని నమ్మవద్దు అని ఎవరని చెప్పినా అది కరెక్ట్ కాదని నేను స్పష్టంగా సమాధానం చెప్తా. ప్రభుత్వ ప్రయత్నం ఒకటి సీరియస్గా జరుగుతుంది. అది మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు నమ్మకంతో ఉన్నారు, చేయగలమనేటువంటి నమ్మకంతో ఉన్నారు. బహుశా దానివల్ల కొన్ని ఇతర చిన్న చిన్న పథకాలు ఏమన్నా అమల్లో కొంత ఇబ్బంది వస్తే రావచ్చు, కానీ తాత్కాలికమైనది. 1 నెల 2 నెలల్లో కొంచెం ఇబ్బందులు వస్తే రావచ్చునేమో, కానీ అవన్నింటినీ కూడా క్రమంగా అధిగమించగలం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘ ప్రతినిధులతో కూడా కోదండరాము కలిసినట్టుగా మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం. రైతు సంఘాలు ఏమనుకుంటా ఉన్నాయి అసలు? అనుకున్నాము ప్రకటన రైతులకు రుణమాఫీ విషయంలో ప్రధానంగా మేము అనుకునేదైతే ఇది అవసరం. ఎందుకంటే అప్పుల పాలై ఉన్న రైతును ఆదుకోకపోతే వ్యవసాయ పునరుద్ధరణ సాధ్యం కాదు. వ్యవసాయ రంగంలోకి పెట్టుబడి ప్రవహించజాలదు. కాబట్టి అప్పుల పాలైన రైతును ముందు గట్టెక్కించాలి. మన దగ్గర ఒక దురభిప్రాయం ఏముందంటే రకరకాల రూపంలో రైతుకు చేస్తేనేమో అది దుర్వినియోగము, కంపెనీలకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన 16 కాదు, వాస్తవానికి అది 25 లక్షల కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నా. 25 లక్షల కోట్లకు వాళ్ళు రుణమాఫీ చేస్తేనేమో దాని గురించి అది అభివృద్ధికి ఉపయోగపడే అంశంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక రకమైన రైతు పట్ల ఒక రకమైన దురభిప్రాయం ఉండదు. ఇది మంచిది కాదు. రైతుకి ఇస్తే చెత్తబుట్టలో పోసినట్టు, కంపెనీలకు ఇస్తే మాత్రం అది అనేక విధాలుగా దేశానికి ఉపయోగపడే చర్యగా చూడటం ఇది సరియైన దృక్పథం కాదు. రైతు పట్ల వివక్ష, పక్షపాత ధోరణి పనికిరాదు. రైతులకు ఇవ్వటం వ్యవసాయ అభివృద్ధికి కీలకంగా అవసరము, అది జరగవలసిందే. అది తప్ప ఇంకొక మార్గం లేదు. వ్యవసాయ అభివృద్ధికి పెట్టుబడి ప్రవహించడానికి ఇంకొక మార్గం లేదు. ఈ అప్పు తీరిస్తే బ్యాంకుల నుంచి కొత్తగా డబ్బులు వస్తాయి, వ్యవసాయం కొంత పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. కాబట్టి జరగాలి అనేది మేము అందరం అభిప్రాయపడుతున్నాం. అవసరమైతే ఏదన్నా బాగా డబ్బులు ఉండి ఫామ్ హౌజులు ఉండి తీసుకున్న కొద్ది మందిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరికీ కూడా, రైతులకు అవసరమైన వాళ్ళందరికీ ఆ రుణమాఫీ చేయటం కష్టమైన పని ఏం కాదు. అది చేయవలసిందే అనే అభిప్రాయంతో ఉన్నాం. చేయగలదనే ఒక నమ్మకం కూడా ఉంది. అదొకటే కాదు, ఇంకా రైతు సమస్యలు చాలా ఉన్నాయి కదా. 10 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని
మొత్తంగా రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకున్నది గత ప్రభుత్వం. రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని వ్యవసాయాన్ని నడ్డి విరగొట్టినటువంటి ఆ పరిస్థితి ప్రభుత్వం పాలన పోయింది కాబట్టి ఇవాళ వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి చాలా ఆలోచన చేయాలి. మాలాంటి వాళ్ళందరం కూడా దాని పునరుద్ధరణ కోసం మా వంతు ప్రయత్నం మేము చాలా సీరియస్గానే చేస్తున్నాం. తప్పకుండా ఆ పునరుద్ధరణ కూడా మేము సాధించగలమనే నమ్మకంతో ఉన్నాం. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయంలో మీరు గత ప్రభుత్వానికి చాలా సూచనలు చేస్తూ రావడం జరిగింది. ముఖ్యంగా యూనివర్సిటీలలో అధ్యాపకుల కొరత, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం లేకపోవడము తదితర అంశాలపైన ఎప్పటికీ మాట్లాడుతూ రావడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్ కూడా త్వరలో రాబోతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రానున్నటువంటి మొదటి బడ్జెట్గా మనకు కనబడతా ఉంది. ఈ బడ్జెట్లో ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? కనీసం 15% పెడతామని మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ కూడా అది సాధ్యమయ్యడానికి అవకాశం అయితే లేదు. కానీ ఎంతలో కొంత ఎంత పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఒక ప్రొఫెసర్గా? గతంలో అయితే 8 నుంచి 5% తగ్గించారు. మళ్ళా మనం 8% దాకా పోగలిగితే కూడా అది మంచి మార్పులకే ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ప్రతిదీ డబ్బులతో ముడిపడి కూడా లేదు. డబ్బులతో సంబంధం లేకుండా చేయగలిగేవి చాలా ఉన్నాయి. విశ్వాసం కలిగించాలి. అది ఆ సంస్థలో విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ గవర్నమెంట్ దృష్టి పెట్టింది, చేయూతనిస్తుంది, సమస్యలు పరిష్కారం చేస్తుంది అనే నమ్మకం కలిగించడం చాలా కీలకం. ఈ ప్రభుత్వం ఆ పని చేయగలుగుతున్నది. ప్రతిరోజు కూడా స్పష్టంగా చెప్తున్నారు, మేము వదిలిపెట్టాం, తప్పకుండా వ్యవసాయము మాదిరిగానే ఈ విద్యారంగాన్ని కూడా మేము బాగు చేస్తామనేటువంటి నమ్మకాన్ని వాళ్ళు కలిగిస్తున్నారు. రెండోది మంచి వీసీలను నియమిస్తాం. మంచి అనుభవజ్ఞులైన యూనివర్సిటీల పాలన అనుభవం కలిగినటువంటి వాళ్ళను, యూనివర్సిటీల యొక్క అభివృద్ధికి దాంట్లో కొంత విద్యారంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళను నియమించడానికి కూడా సంసిద్ధపడటం, ఇవన్నీ కూడా కొన్ని మంచి సంకేతాలు పోతున్నాయి. దృష్టి పెట్టిండ్రు, బాగుపడతాయి, మంచి రోజులు రాబోతున్నాయనే ఒక నమ్మకం అయితే కలుగుతున్నది. నా దృష్టిలో ఇది చాలా కీలకం. ఆ నమ్మకం కుదిరితే ఒక మార్పుకు అవకాశం కలుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మిత్రపక్షంగా టీజేఎస్ పనిచేసింది. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో కూడా మిత్రపక్షంగానే ఉంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ బైపోల్స్లో కూడా మిత్రపక్షంగానే ఉంది. కానీ ప్రభుత్వంలో టీజేఎస్ ఇప్పటి వరకు ఎక్కడైనా పాలు పంచుకుంటుందా అధికారికంగా అంటే సున్నాగా కనబడతా ఉంది. ఆ ప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి ఇంకెన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది? మీ కార్యకర్తలు, మీ లీడర్లు అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి తరుణం కనబడతా ఉంది. పరిష్కారం దొరుకుతుంది కదా. ఇంతజార్ కా ఫల్ మీఠా రయింగే అంటారు కదా, అట్లా. కాబట్టి ఎదురు చూపులు వృధా కావు, ఫలితం మంచిదే ఉంటుందనేదే నేను అనుకుంటున్నా, ఆశపడుతున్నా. తప్పులేదు కదా, ఆశతోనే జీవితం నడుస్తుంటుంది. ఇది ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేస్తుందనే ఉద్దేశంతోనే ఉంటూ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా బడ్జెట్ను కూడా పెంచుతామనేటువంటి విశ్వాసాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.